పరమాత్మ నిర్మించి ఆయన ఇవ్వగలిగేటటువంటి వస్తువులన్నీ ఇచ్చాడు. అంటే మానవులకు ఎంత ఇవ్వాలి అంటే, మనకు డబ్బు కావాలంటే డబ్బు స్వామి, నాకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కావాలి, నాకు చదువు మార్పులు పాస్ కావాలి, ఇటువంటి కోరికలు కోరకూడదు. భగవంతుడు నీకు కావలసినంత భూమి పైరు ఇచ్చిన తర్వాత ఆ పైరు నీవు కష్టపడి పండించుకోవాలి. భూమిలో ఎన్నో రాళ్ళు రప్పలు ఖనిజాలు ఎన్నో ఇచ్చాడు. నీవు కష్టపడి శ్రమపడి వాటిని బయటికి తీసుకొని వాటిని సొమ్ము చేసుకొని నీవు గొప్పతనం పెరగడం కోసము నీవు వాటి కోసం ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఇచ్చేటివి భగవంతుడు ఇస్తాడు, జీవుడు ఇచ్చేటివి జీవుడు శ్రమపడి పురుషార్థం చేసి సాధన సంపాదించుకోవాలి. వాటిని సంపాదించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం భగవంతుని ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని భగవంతుని కోరుకోవాలి. మనం ఇదే అంతటా ఉన్నాడు భగవంతుడు, మన దేహంలో ఉన్నాడు, ముందర వెనక బయట చుట్టూ అంతా ఉన్నాడు. మరి లేడు అనుకుంటున్నాము, ఆ ఉంటే ఎవరికి కనపరాలేదు అనుకుంటాము. మన ఆత్మ కనిపిస్తుందా? మన ముందరనే పోతాడు జీవుడు విడిచిపెట్టి దేహాన్ని, ఎవరికైనా కనిపిస్తుందా? మరి ఆత్మకే లేనప్పుడు పరమాత్మ ఎంత గొప్పది. అంతటా తాను ఉండి ఆ యొక్క లోకములో కావలసిన క్రియలన్నీ చేస్తూ అందరినీ ప్రాణికోటిని పోషణ చేస్తున్నాడు. అటువంటి పరమాత్మను యజ్ఞము ద్వారానే మనం పూజించాలి. యజ్ఞము లేకుంటే ఏ పూజ కూడా లేదు, అసలు పూజలే లేదు. ఒకటే పరమాత్మ, ఒకటే పూజ. ఇది తెలుసుకొని ఒకటే జ్ఞానం వేదం. ఇది తెలుసుకొని దాన్ని మాత్రమే ఆచరించాలి. లోకంలో రకరకాల మనుషులు, రకరకాల మతాలు, రకరకాల ఆచారాలు ఎన్నో ఉంటాయి. మా ఇంటికి ఒక దేవుడు, మీ ఇంటికి ఒక దేవుడు, ఇంకొకరు ఒక దేవుడు, ఇట్లా పేర్లు పెట్టుకొని ఒక దేవుడికి కోళ్ళు మేకలు, ఒక దేవుడికి టెంకాయలు, ఒక దేవుడికి ఏయో పూలదండలు, అభిషేకాలు, ఆకు పూజలు ఇట్లా చేస్తున్నారు. రకరకాలు ఇవన్నీ ఎవరు పెట్టారు? మానవులు పెట్టారు. మనుష్యులు ఎవరికి ఇష్టం వచ్చిన సాంప్రదాయాలను వాళ్ళు ఏర్పరచుకొని పెట్టుకున్నారు. ఇది మా కులంలో లేదు, ఇది మా ఇళ్లలో లేదు, మా ఆచారంలో లేదు, ఇదే మాకుండేది, ఇదే బాగుంది. యజ్ఞము కూడా చెప్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇది యజ్ఞం లేదు, ఏదో వీళ్ళు మధ్యలో తెచ్చిపెట్టుకున్నారు, పూర్వకాలం నుంచి యజ్ఞాలు ఉన్నాయి అంటారు మూర్తి. కానీ పూర్వకాలం సృష్టి పుట్టినానికి యజ్ఞమే. యజ్ఞముతో సహా ఈ సృష్టి పుట్టింది. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషమో అస్పృష్ట కామదు అని గీతలో కృష్ణుడు చెప్తారు. సహయజ్ఞ ప్రజా, యజ్ఞముతో సహా ప్రజలను సృష్టించి లోకాన్ని సృష్టించి